ఎన్నో రకాల పచ్చళ్ళు చూసుంటారు, తిని ఉంటారు. రోటి పచ్చడి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే కదా! రోటి పచ్చడి అంటే అందరికీ తెలిసిందే. మరి సట్టి పచ్చడి అంటే మీకు తెలుసా? తెలుసో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే కూరగాయలు లేనప్పుడు కానీ, తక్కువ టైంలో ఏదైనా త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు కానీ, లేదు నోరు చప్పబడిపోయింది ఏదైనా మంచిగా టేస్టీగా నాలుకకి తగలాల్సిందే అనుకున్నప్పుడు కానీ, ఈ సట్టి పచ్చడి అయితే మా అమ్మ చేసి పెడుతుంటుందండి. మీకు కనిపిస్తున్న టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం ఇవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్‌గా ఎప్పుడు ఉండేవి కదా! సో, ఇలా ఖర్చు లేకుండా అప్పట్లో మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. అప్పట్లో తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో అయిపోతుందనే ఉద్దేశంతో మా అమ్మ అయితే ఈ సట్టి పచ్చడి చేస్తుంటుందండి. సో, మా అమ్మ చేసిన ఈ సట్టి పచ్చడి అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. సో, నేను అప్పట్లో చేసిన ఈ సట్టి పచ్చడిని ఇప్పుడు నేను రెగ్యులర్‌గా చేస్తుంటుంటాను. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఫేవరెట్ పచ్చడి అయిపోయిందండి. సో, ఎలా చేసుకోవాలో తెలియాలి కదా! వీడియోలో చూస్తున్న విధంగా టమాటాలు, పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక సట్టిని పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసి ఈ ఆయిల్‌లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని సో, 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ గ్లాస్ లేదా 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 50% టమాటాలు, పచ్చిమిరపకాయలని కుక్ చేసుకోవాలండి. 50% కుక్ అయిన తర్వాత చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోండి. కారం, పసుపు అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయరండి. నేనైతే యూజ్ చేసింది ఎందుకంటే కలర్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అనుకోండి. కారం, పసుపు యాడ్ చేయనట్లయితే పచ్చడి అనేది వైట్ గా ఉంటుందండి. టేస్ట్ ఎంత ముఖ్యమో స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం కదా! సో, అవి కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయండి. జస్ట్ కలర్ కోసం మాత్రమే. చూసారు కదా 100% కుక్ అయిందండి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సట్టిని పక్కకు తీసుకొని పప్పు గుత్తుంటుంది కదా దానితో ఈ వీడియోలో చూస్తున్న విధంగా వెనుపుకోవాలండి. సో, ఇలా సాఫ్ట్గా వెనుపుకున్న తర్వాత చివరిగా ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఇలా కలుపుకుంటూ వెనుపుకుంటూ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి. అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ పచ్చి పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ తింటుంటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇదే పచ్చడి దోసలో తినొచ్చు, చపాతీలో తినొచ్చండి. అలాగే ఇడ్లీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి.